మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా డిమాండ్ చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్రం రాజకీయం చేయాలి అనుకుంటే సహించేది లేదంటున్నారు ఆయన. బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణమని, తెలంగాణ ఉన్నంతకాలం గాంధీ కుటుంబం చేసిన త్యాగాన్ని ఇక్కడి ప్రజలు గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారతరత్న మాజీ భారతదేశ ప్రధానమంత్రి కీర్తిశేషులు శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొని వారికి ఘనమైన నివాళులను ఈరోజు అర్పించడం జరిగింది. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక గుర్తింపు, గౌరవము, ఈ దేశము ప్రపంచానికే సాంకేతిక యుగంలో ఒక దిశను చూపించి ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఈ దేశ యువతను సమాయత్తం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో, ఈ దేశ ఐక్యత కోసం, సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామి అవుతూ దేశ సమగ్రతను కాపాడడానికి మూడో తరం కూడా ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈనాడు ఈ తరం, ఈ సాంకేతిక విప్లవం, ఈ కంప్యూటర్ యుగం, 21st సెంచరీ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ దేశానికి అందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. టెలికాం యుగం గాని, కంప్యూటర్ ని గాని, ఈ రోజు మన ఆర్థిక అభివృద్ధికి కారణమైన ఈ సాంకేతిక విప్లవాన్ని ఈ దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు, గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. మహిళల అభివృద్ధి పట్ల, మహిళలకు ఆర్థిక వెసులుబాటుతో పాటు రాజకీయాలలో సముచితమైన స్థానం ఉండాలి, కుటుంబాన్ని చక్కదిద్దే మహిళ స్థానిక సంస్థల్లో కానీ ప్రజాపాలనలో కానీ భాగస్వాములను చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించి స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఎన్నో సరళీకృత విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఈ దేశంలో పేదలకు సంక్షేమం అందాలని, ఈ దేశం అభివృద్ధి చెందాలని కలలుగన్న గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. వారి స్ఫూర్తితో యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీరమరణం పొందినప్పుడు వారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో సాహసోపేతమైన నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ నిజమై తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం ముందు ట్యాంక్ బండ్ మీద ఈరోజు మనం రాజీవ్ గాంధీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గాంధీ కుటుంబాన్ని స్మరించుకుంటూ ఆ కుటుంబం, ఈ ప్రాంతం, ఈ ప్రజల కోసం చేసిన సేవలని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది.